వెల్కమ్ టు సుజీస్ ఆథెంటిక్ కిచెన్ అండి. ఈరోజు చాలా రుచిగా కరకరలాడే ఆనియన్ కాజు పకోడా ఎలా చేయాలో చూపిస్తాను. చాయ్ టైంకి లేదా సాయంత్రం స్నాక్గా ఇది చాలా బాగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బయటలా కరకరలాడే పకోడీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. అయితే ఆలస్యం చేయకుండా రెసిపీ మొదలు పెడదాం. ఒక బౌల్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే ఒక అర టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని ఆ మిక్స్చర్ని అంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి అరకప్పు కాజు తీసుకొని వాటిని సన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం లైట్ బ్రౌన్ అయితే చాలు. చక్కగా దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 3/4 కప్పు బేసన్ తీసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి. ఈ బియ్యం పిండి అనేది మంచి క్రిస్పీగా చేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి మిక్స్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి కూడా అందులోనే వేసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్స్చర్లోకి అర టీ స్పూన్ అంతా వామ్ వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకోండి. చిటికెడు పసుపు, అట్లాగే కొంచెం అంత ఉప్పు. బేసన్ కూడా వేసుకోవాలి. అందులోనే బియ్యం పిండి కూడా వేసేసేయండి. ఇది వేడి నూనె, ఒక టేబుల్ స్పూన్ అంత వేడి ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కొంచెం మిక్స్ చేసేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్లో నీళ్ళు ఊరుతాయి కాబట్టి. అలా ఒకసారి మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కాజు కూడా అందులోనే వేసుకోవాలి. మరొకసారి చక్కగా దాని అంతటిని మిక్స్చర్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి కొద్దిగా అంటే అది టైట్ డో అయ్యేంత వరకు కొంచెం కొద్దిగా చేతిలో వాటర్ తీసుకొని కలుపుకోవాలి. ఇలా మిక్స్చర్ అనేది కొంచెం లూజ్గానే ఉండాలి, మరీ టైట్గా కాకుండా. ఇప్పుడు చక్కగా ఒక కడాయిలోకి ఆయిల్ని చక్కగా బాగా వేడి చేయండి హై ఫ్లేమ్ మీద. ఇప్పుడు దాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మంటని తగ్గించేసి ఇప్పుడు కొంచెంగా ఒక్కొక్క పీస్గా పకోడీ మిక్స్చర్ని డ్రాప్ చేయండి. అలా సన్న మంట మీద బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసి ఒక పేపర్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. అంతే, కరకరలాడే పకోడీ రెడీ అయిపోయింది. ఇదిగో ఇలా కరకరలాడే ఆనియన్ కాజు పకోడీ రెడీ. చాలా ఈజీగా మరియు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సుజీస్ ఆథెంటిక్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో త్వరలో కలుస్తాను. థ్యాంక్ యూ.